శ్రీరామ్. హర హర మహాదేవ. విశ్వనాథాయ నమ, విశ్వనాథాయ నమ, విశ్వనాథాయ నమ. ఈ విధంగా కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేస్తూ ఉంటారు పూజారులు. వాళ్ళు ఎంత భాగ్యవంతులో, ఎంతటి పుణ్యాత్ములో, ఎంతటి ధన్యాత్ములో, ఎంత తపస్సు చేశారో వాళ్ళు మహానుభావులు. ఆ విధంగా కూర్చొని విశ్వనాథ జ్యోతిర్లింగానికి అనేక మంత్రాలు ఉచ్చరిస్తూ అభిషేకం చేస్తూ ఉంటారు మహానుభావులు. హారతి సమయాలలో తెల్లవారుజామున 2:30కి మంగళహారతి. ఇలా మంగళహారతి సమయంలో ఒకరిద్దరు మాత్రమే ఉంటారు. మధ్యాహ్నం భోగహారతి సమయంలో కూడా ఇద్దరు ఉంటారు. ఇక సాయంత్రం సప్తఋషి హారతి సమయంలో 7 ఉంటారు. ఇక రాత్రి భోగహారతి సమయంలో ఇద్దరుంటారు. రాత్రి మంగళహారతి రాత్రి శయనహారతి సమయంలో ఒక్కరుండి ఈ విధంగా విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని అభిషేకించి సేవిస్తారు. వాళ్ళని మనం దర్శిస్తే చాలు. బయట వాళ్ళు నడుచుకుంటూ వెళుతున్న సమయంలో వాళ్ళని దర్శించి వారి చేతిలో ఏదో యథాశక్తిగా దక్షిణ పెట్టి నమస్కరిస్తే మనము సాక్షాత్తు గర్భాలయంలోకి వెళ్ళి విశ్వనాథ జ్యోతిర్లింగానికి నమస్కరించిన ఫలితం లభిస్తుంది. అటువంటి మహానుభావులు విశ్వనాథ లింగాన్ని అభిషేకిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం ఇది. హర హర మహాదేవ, హర హర మహాదేవ. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. విశ్వనాథాయ నమ, విశ్వనాథాయ నమ. ఈరోజు కార్తీక సోమవారం. ఈ విధంగా గంగా జలంతో విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని అభిషేకించేటటువంటి దృశ్యాన్ని చూడటం మన అదృష్టం. ఈ యొక్క అదృష్టాన్ని మీ బంధుమిత్రులందరికీ కూడా అందించండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.